సో అంబానీ ఇంట్లో సో రీసెంట్ గా జరిగిన వెడ్డింగ్ కాస్ట్ చూసుకుంటే దాదాపు స్పెండ్ చేసారు అన్ని ఒక తీసేసినట్టు మాట్లాడారు. అది ప్రజెంట్ హైలైట్లో ఉన్న హీరోని ఒక అతను ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ ఈవెంట్ ఫస్ట్ మ్యారేజ్ మనం చేస్తున్నాం. అది చేస్తున్నాం సార్. ఒక 32 lakhs. ఈవెంట్ ఆర్గనైజర్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఏ క్లయింట్ దగ్గర నుంచి కూడా ఒక బిఫోర్ డే ఏదైతే మ్యారేజ్ కానివ్వండి ఈవెంట్ కానీ ఏదైనా కానీ బిఫోర్ డే మనం ఒక 30% తీసుకుంటాము. ఈవెంట్ రోజు సో వెడ్డింగ్ ఈవెంట్స్ లో చూసుకుంటే ఈ మధ్య కాలంలో గ్లోబల్లీ వైరల్ అవుతున్న వెడ్డింగ్ మనకు అందరికి తెలిసిందే. సో అంబానీ ఇంట్లో సో రీసెంట్ గా జరిగిన వెడ్డింగ్ కాస్ట్ చూసుకుంటే దాదాపు 4,000 కోట్లు అయిందని తెలిసింది. అవును. మరి 4,000 కోట్లు కేవలం ఒక వెడ్డింగ్ కోసము స్పెండ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు సార్? ఒకటి ఇప్పుడు మీరు స్పెండ్ చేసారు అన్ని ఒక తీసేసినట్టు మాట్లాడారు. అది కరెక్ట్ కాదనేది నా ఆలోచన. ఇప్పుడు ఎందుకు అంటే సపోజ్ ఆ వెడ్డింగ్ ఏదైతే కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఓకేనా, అది నాకు తెలిసి ఒక 1 year బిఫోర్ నుంచే వర్క్ స్టార్ట్ అయ్యింది. దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్. ఓకే. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ దగ్గర నుంచి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు వెడ్డింగ్ చేద్దామన్న వెన్యూ ఉందో ఆ వెన్యూ క్లీనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ క్లీనింగ్ దగ్గర నుంచి ఆ డెకరేషను ప్రొడక్షను ఓకేనా, అక్కడికి వెళ్ళిన డ్రైవర్స్ దగ్గర నుంచి అక్కడ ఉన్న బ్రౌన్సర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కేటగిరీలు చూసుకుంటే తక్కువ ఒక 100 కేటగిరీ వరకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు సంవత్సరం అంతా కూర్చొని తినే అంత అమౌంట్ లేదన్నది నా ఉద్దేశం. సో దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి అంతే. ఎందుకు అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఫిగర్ చెప్పిన అమౌంట్ ఉందో సమ్ 44 ఎంతో చెప్పారు కదా, ఆ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే స్టక్ అయి ఉండేది అమౌంట్. బట్ ఏదైతే ఆ అమౌంట్ ప్రజెంట్ ప్రజల్లోకి వచ్చి చలమని అవుతుంది. సో దానివల్ల అమౌంట్ అనేది రొటేట్ అవ్వటం, దాని తర్వాత మార్కెట్లోకి మళ్ళీ ఇది రావడం అనేది జరిగిందనమాట. సో అది ప్లస్ పాయింట్, మైనస్ అయితే కాదు. ఈవెంట్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా మన ఇండియాలో చూసుకుంటే సో ఒక ఇయర్కి 5 million దాకా బిజినెస్ జరుగుతుంది అనేది వింటున్నామండి. సో మీరు యావరేజ్గా ఇయర్లో ఎంత సంపాదిస్తున్నారండి? సో ఒక కొన్ని మనసులో ఉంటాయి, కొన్ని నెలల్లో ఉండవు. సో అలా అని కాకుండా మనకేంటంటే మేము ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మాకు ఏమైతే ఈవెంట్స్ అమౌంట్ ప్లస్లు మైనస్లు అన్నీ కట్ అయిపోను ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ అనేది మిగులుతుంది. ఎక్స్పెన్సివ్ ఈవెంట్ ఏది చేస్తామండి వెడ్డింగ్లో? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే కనుక కొంతమంది హీరోయిన్స్కి వాళ్ళకి చేస్తున్నాం మనం. ఓకే. ప్రముఖ హీరోయిన్స్ వాళ్ళకి చేస్తున్నాము. బట్ ఏంటి అంటే మనం బయట పేర్లు చెప్పొద్దు అని చెప్పేసి చెప్పట్లేదు. ఓకే. కొంచెం పెద్ద ఈవెంట్లు చేస్తున్నాం వెడ్డింగ్స్లో. సో ఎంత దాకా అండి? అంటే లైక్ 10 lakhs చెప్పాలి? లేదు సార్, 10 lakhs కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రజెంట్ హైలైట్లో ఉన్న హీరోని ఒక అతను ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ ఈవెంట్ ఫస్ట్ మ్యారేజ్ మనం చేస్తున్నాం. అది చేస్తున్నాం సార్. ఒక 32 lakhs వరకు మనం ప్యాకేజ్ ఇస్తున్నాం దాన్ని. ఓకే. ఓకే. డెకరేషన్ ఫుడ్ మొత్తం కలిపి. ఓకే. సో వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముందండి? అంటే ఏదైనా ఈవెంట్లో కొద్దిగా ఏదైనా ఇబ్బంది పడడం కానీ, లేదంటే క్లయింట్ ఏదైనా పే చేయకపోవడం కానీ, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పెద్ద ఈవెంట్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకు మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ ఏదైతే మనకి ఒక ఫ్లో చార్ట్ ఇవ్వడం జరుగుతుందో ఆ ఫ్లో చార్ట్ ప్రకారం మనం ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపిస్తాం కాబట్టి అక్కడి నుంచి పేమెంట్లు అనేవి క్లియర్గా ఉంటాయి మనకి. ఓకే. బట్ దీంట్లో చిన్న ఈవెంట్స్లో ఏంటి అంటే మనం సపోజ్ 10,000 చెప్పిన ఈవెంట్ దానికి ఆ 10,000 మనకి ఏమంటే ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫోటోగ్రఫీ కానివ్వండి, క్యాండిడేట్ వీడియో, క్యాండిడేట్ ఫోటో, ట్రెడిషనల్ వీడియో, ట్రెడిషనల్ ఫోటో, ఆల్బమ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక ప్యాకేజ్ ఇస్తాం మనం. సపోజ్ మనకి 25,000 అయిన ప్యాకేజ్ దాన్ని మనం 20,000కి ఇస్తాం. ఓకే. సరే క్లయింట్ పక్కకి వెళ్ళవద్దు అన్న రీజన్ కోసం మనం 20,000కి ఇస్తాం. 20,000లో దాంట్లో కూడా వాళ్ళు 10,000 అడుగుతారు. ఓకే. సో 10,000 అడిగితే సరే కాంప్రమైజ్ అవుతాం. ఎందుకంటే మన ఇన్నోస్ ఉన్నాయి కాబట్టి మనం కాంప్రమైజ్ అవుతాం, వర్క్ చేస్తాం. బట్ లాస్ట్లో ఆల్బమ్స్ ఇవన్నీ ఇచ్చే మూమెంట్లో కూడా మాకు అక్కడ ఆ ఫోటో సరిగ్గా రాలేదు, ఈ ఫోటో సరిగ్గా రాలేదు, అక్కడ ఆ పర్సన్ మిస్ అయ్యాడు, ఈ పర్సన్ మిస్ అయ్యాడు అని చెప్పేసి దాంట్లో కూడా అమౌంట్ కట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా చూసుకుంటా పోతే మన దగ్గర ఆల్మోస్ట్ ఆగున్న పేమెంట్లో ఒక 25 lakhs 30 lakhs వరకు ఆగున్నాయి. అవునండి. సో మీరు ఏదైనా ఈవెంట్ మాట్లాడుకున్నప్పుడు సో అడ్వాన్స్ పరంగా ఎంత తీసుకుంటారు ఇలా చూసుకుంటే? మెయిన్ 30% తీసుకోవాలి సార్ బిఫోర్. అయితే ముందు మాట్లాడుకుని దాని టైంలో 30% తీసుకుంటాము. బిఫోర్ డే ఏదైతే మ్యారేజ్ కానివ్వండి ఈవెంట్ కానీ ఏదైనా కానీ బిఫోర్ డే మనం ఒక 30% తీసుకుంటాము. ఓకే. ఈవెంట్ రోజు ఒక 30% తీసుకుంటాము. ఆల్బమ్స్ ఇవైతే హ్యాండ్ అవుట్ చేస్తాం కదా ఆ రోజు ఒక 10% తీసుకుంటాం. మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈవెంట్ ఆర్గనైజర్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఏ క్లయింట్ దగ్గర నుంచి కూడా ఒక చెక్ అనేది మీరు తీసుకోవద్దు. చెక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డే గడపడం కోసం అని ఈరోజు వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి చెక్స్ ఇస్తారనమాట. ఓకే. నెక్స్ట్ పోస్ట్ చెక్ డేట్ వేసేదాన్ని చెక్ ఇస్తారు. ఆ చెక్స్ అనేవి మనం తీసుకోవద్దు. ఓకే. ఎందుకంటే ఆ చెక్ తీసేసుకుంటే దాంట్లో అమౌంట్ ఉండవు, లేదా వాళ్ళు మన చెక్ ఇచ్చే రోజే ఆ చెక్ని ఏమంటారు క్యాన్సిల్ చేసి మనకి ఇస్తారు. ఓకే. బ్యాంక్కి ఫోన్ చేసి చెప్పేస్తారు ఈ చెక్ని పాస్ చేయొద్దు అని.
ఓకే. సో అలా చూసుకుంటా పోతే నా దగ్గర ఉన్న చెక్కులు తక్కువ నా దగ్గర ఉన్న చెక్కులు ఒక 16 చెక్స్ ఉంటాయి నా దగ్గర మొత్తం. ప్రతి ఒక్కటి 2 lakhs 3 lakhs పైన ఉన్న చెక్కులే. అవన్నీ నా ఆఫీస్లో నా డైరీలో పెట్టుకొని అలా పూజ చేస్తూ ఉంటా. చెక్ కూడా పాస్ అవుతుంది. ఆ పేమెంట్లన్నీ హోల్డ్ అయిన పేమెంట్లు అనమాట. ఓకే. సో ఎవరు ఈవెంట్ ఆర్గనైజర్స్ అనేవి చెక్ తీసుకోవద్దు. ఈవెంట్ అయిపోయిన తర్వాత అక్కడ వెయిట్ చేయండి. 1 hour కానివ్వండి, 2 hours కానీ 3 hours కానివ్వండి, వెయిట్ చేసి పేమెంట్ తీసుకొని వెళ్ళడం బెటర్ అనేది నా ఆలోచన. ఓకే. రిలేషన్ అనేది ఉండాలి క్లయింట్తో. బట్ ఏంటి అంటే దాన్ని మనం మిస్కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు క్లయింట్స్ అనేవాళ్ళు చాలా మంది. సో ఇంకా ఇలా చూసుకుంటా పోతే మీరు వెళ్ళిపోండి తర్వాత ఇస్తాము, ఎక్కడికి వెళ్ళిపోతాం మా ఇల్లు తెలుసు కదా మీకు, మా ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్న ఈవెంట్స్ మొత్తం మీరే చేయాలి అంటారు. అదేలేండి. రేపు దాటిందంటే రాజు ఎవరో మంత్రి ఎవరో తెలియదు. సో దాని గురించి అని ముందేం చేస్తాము అంటే క్లయింట్ అనే పర్సన్ దగ్గర నుంచి మన ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు రావాల్సిన అమౌంట్ మనం కష్టపడిందని మనం అడుగుతున్నాం. అవును. సో ఆ అమౌంట్ తీసుకొని మీరు అక్కడి నుంచి జరగడం అనేది బెస్ట్. ప్రాఫిటబుల్ అనిపిస్తున్నా కూడా ఇక్కడ కూడా రిస్క్ అనేది కూడా ఎక్కువనే ఉంది. రిస్క్ లేకుండా ఏ వర్క్ ఉండదు సార్. రిస్క్ లేకుండా ఏ పని ఉండదు. సరే మీరు గమనిస్తే కనుక ఏదో ఒక పర్సన్, ఫోటోగ్రాఫర్ అయిన పర్సన్ ఒక స్కూటీ మీద బ్యాగ్ వేసుకొని, ముందు లైట్ స్టాండ్ పెట్టుకొని, వెనకాల పెద్ద బ్యాగ్ వేసుకొని, చెవులు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పోతూ ఉంటాడు. అవును. ఏదో ఒక ఈవెంట్కి చెప్పలేం అక్కడ తను సేఫ్గా రీచ్ అవడానికి చెప్పలేం. అవును. సో ప్రతి ఒక్క దాంట్లో రిస్క్ అనేది ఉంది దీంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని మనం చెప్పలేం అనమాట. అట్లా అంటే ఒకటి అక్కడికి వెళ్ళాక ఒకవేళ అంతా షూట్ చేశాక ఇన్ కేస్ ఏదైనా మెమొరీ కరప్ట్ అవ్వడం కానీ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా అయ్యిందా? అవి ముందుగానే మేము చూసుంటాం సార్. ఎందుకు అంటే ఒకసారి ప్రతి ఒక్క ఈవెంట్కి కొత్త మెమరీ కార్డు, కొత్త హార్డ్ డిస్క్ కంపల్సరీగా మేము అరేంజ్ చేస్తాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్కి చాలా వెడ్డింగ్ చేసి ఉంటాం. బట్ వాళ్ళు ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి వాళ్ళు ఫస్ట్ వెడ్డింగ్ కాబట్టి. అవును. సో వాళ్ళకి ప్రతి ఏం వాడినా కానీ మెమరీ కార్డ్స్ కానివ్వండి, హార్డ్ డిస్క్ కానివ్వండి, ఏమన్నా కానీ మనం కొత్తదే వాడతాం. నైస్ అండి. థ్యాంక్ యూ.